మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఈ ఒక్కసారి నన్ను వదిలేస్తే ప్రతి సంవత్సరం రాఖీ పండక్కొచ్చి నీతో రాఖీ కట్టించుకుని వెళ్తాను. నన్ను వదిలే చెల్లెమ్మా. రే అవతార్, ఈ కీర్తి అంటే కత్తి కంటే పదునైందని వాడు వీడు చెప్పడం తప్ప నాక్కూడా పెద్దగా తెలీదు. పొడిస్తే పొట్టుల పెగులు బయటకొస్తాయి. వెళ్ళరా, వెళ్ళి లోపలికి. అబ్బే, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను అమ్మాయి గారు? ఉండక చస్తానా? ఏంటి తల్లి ఇది? కాస్త మెల్లగా ఆ డోర్స్ ఓపెన్ చేయొచ్చు గదా. ఈ మధ్య నీ లైఫ్లోకి యశ్వంత్ ఎంటర్ అయినప్పట్నుంచి ఆ తిక్కల పిల్ల సంయుక్త ఎప్పుడొచ్చి తలుపు కొడుతుందేమోనని భయంగా ఉంది నాకు. నాన్నా, అయ్యో నాన్న, ఇంకా మీరు ఆ సంయుక్త కోసం భయపడాల్సిన అవసరమే లేదు. నాకు ఈ రోజుతో ఆ సంయుక్త పీడ వదిలింది. యశ్వంత్ నాకే సొంతమయ్యాడు నాన్న, సొంతమయ్యాడు. ఒక నిమిషం తల్లి. అదేంటి నాన్న, దేనికోసం టాబ్లెట్స్? బీపీ టాబ్లెట్లమ్మా. బీపీయా? మీకుంది షుగర్ కదా, సడన్ గా బీపీ ఎప్పుడొచ్చింది? ఇంకా బీపీ రాలే తల్లి. ముందు ముందు ఆ సంయుక్త వల్ల వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుని రోజుకు ఒకటి వేసుకుంటున్నాను. నాన్నా, ఆ సంయుక్త పీడ వదిలిందని చెప్తున్నాను కదా మీకు. ఎందుకో తల్లి, ఆ పిల్ల పేరు చెప్తే చాలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాన్నా, కాస్త నేను చెప్పేది వింటారా? ఆ సంయుక్త గురించి తప్ప ఏదైనా చెప్పు తల్లి. నాన్నా, యశ్వంత్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. యశ్వంత్ వాళ్ళ అమ్మగారే ఈ విషయం నాతో చెప్పారు. ఈ టైంలో నవ్వాలో ఏడవాలో తెలియటలేదు. యశ్వంత్ వాళ్ళ మదర్ చెప్పారు సరే, ఆ తిక్కల పిల్ల సంయుక్త ఒప్పుకోవాలి గదా. ఒప్పుకోక తప్పదు కదా నాన్నా. ఇందుమతి ఆంటీ నన్ను దాన్ని పిలిపించి ఇద్దరిలో యశ్వంత్ని ఎవరో ఒకరు సొంతం చేసుకోండని మా ఇద్దరికి లక్కీ డ్రా పెట్టింది. ఆ డ్రాలో నేనే గెలిచాను నాన్నా. ఆ సంయుక్త చచ్చినట్టు యశ్వంత్ని వదిలేసుకోవాల్సిందే. నువ్వు చెప్పేది నిజమా తల్లి? అంటే మనకు ఆ సంయుక్త పీడ వదిలినట్టేగా? నాన్నా, ఇక నుండి ఆ సంయుక్త తోక ముడుచుకొని ఒక మూల కూర్చోవలసిందే. ఇప్పుడు యశ్వంత్ నావాడు. పైగా ఈ మాట యశ్వంత్ వాళ్ళ అమ్మగారు చెప్పాక ఇక తిరుగుంటుందా? అది సిగ్గేస్తా ఉండాది అంటూ యశ్వంత్ ని పడగొట్టాలనుకుంది. ఇప్పుడు యశ్వంత్ నా కొంగు పట్టుకుని తిరగాల్సిందే. అమ్మ మీనాక్షి, నాకు యశ్వంత్ నీకు దక్కాడనే ఆనందం కంటే ఆ సంయుక్తకు దక్కలేదన్న ఆనందమే ఎక్కువగా ఉందమ్మా. చాలా సంతోషం. వెంటనే మీ ఇద్దరికీ పెళ్లి జరిపించి మీ ఇద్దరిని హనీమూన్కు పంపిస్తాను తల్లి. నాన్నా, యశ్వంత్ పెళ్లిపీటల మీద నుంచి లేచి నా మెడలో తాళి కడుతూ ఉంటే ఒక పక్క భజంత్రీల మేళ, మరో పక్క ఆ సంయుక్త ఏడుపు గోల. ఆహా, అప్పుడు దాని కళ్ళల్లో ఉంటుంది. నాన్న,
చెప్పడం మర్చిపోయాను. నేను యశ్వంత్ హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్ళాం. నాకు యశ్వంత్ కు ఇక్కడే ఫస్ట్ నైట్ జరగాలి. అమ్మా మీనాక్షి, ఇలాంటి విషయాలు నేను మాట్లాడకూడదు. కాకపోతే చిన్న సజెషన్, అల్లుడు నువ్వు కలిసి హ్యాపీగా హనీమూన్ కు ఏ సింగపూరో స్విట్జర్లాండో వెళ్లకుండా ఇక్కడెందుకు తల్లి? నాన్న, సింగపూరో స్విట్జర్లాండో వెళ్తే అక్కడ సంయుక్త ఉండదు కదా నాన్న. మళ్ళీ ఇప్పుడు దాంతో పనేంటమ్మా? పిల్లిని చంకలో పెట్టుకుని తిరిగినట్టు ప్రతిసారి దాని పేరు చెప్తావు? నాన్న, నేను యశ్వంత్ ఎక్కడికో వెళ్లి ఫస్ట్ నైట్ జరుపుకుంటే థ్రిల్లేముంటుంది? పాల గ్లాస్ పట్టుకుని వస్తున్న నన్ను ఆ సంయుక్తే దగ్గరుండి అలా బెడ్రూమ్ దాకా తీసుకుని రావాలి. ఆ సంయుక్త కుళ్ళుకు తగ్గట్టే ఆ బెడ్రూంలో పూలు, పండ్లు, అగరబత్తుల సువాసనలు. ఆహా, మెత్తటి బెడ్డు. బెడ్ పైన కూర్చుని నా కోసమే ఎదురుచూస్తున్న నా మొగుడు. పిచ్చెక్కిపోయి ఏడవలేక నవ్వలేక మిడిగుడ్లేసుకొని చూసే ఆ సంయుక్త. ఆహా, తలుచుకుంటేనే నాకు స్వర్గం కనిపిస్తుంది నాన్న. బాధపడుకులే సంయుక్త, నీకు ఏ ఎల్లయ్యో పుల్లయ్యో దొరకకుండా పోతాడా ఏంటి? అనుకున్నది అనుకున్నట్టు సాధించినావు కదే సుప్పనాతి మొహమా. ఒసే మీనాక్షి, ఇల్లు అలకగానే పండగ కాదు అని సామెతుండాది, నీకు తెలుసునా? తెలుసు. అయితే ఆ సామెతకి ఈ సందర్భానికి ఏంటి లింకు? పోసిన పిచ్చి మొహమా, ఇల్లు అలకగానే పండగ కాదు, తాళి కట్టగానే శోభనం కాదు. ఓసి నా తెంగర్ బుచ్చి, నేను బెడ్రూంలోకి వెళ్ళగానే నువ్విక్కడే కూర్చోవాలి, లోపల నుంచి వచ్చే సౌండ్ విని నీ గుండె ఆగిపోవాలి. నా కర్మ, ఇది బెడ్రూంలోకి పోయిండాది. ఎలాగైనా ఈ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపలేనా? ఈ టైంలో చేతిలోకి తీసుకోవాల్సింది పాల గ్లాస్ కాదు. కోరికైనా
వరాలన్నీ నీవే కనువుని మరో మారు తడివేస్తే విరివిగా వయ్యారాలు నీవే ఏడు రాజుకుందే ఎలా వదకొస్త పిల్ల మల్లా చేయమకు హల్లా గుల్లా చూసేటట్టు పిల్ల చల్ల గిచ్చి గిచ్చి చంపు మాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా గిచ్చి గిచ్చి చంపు మాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా ఆహా ఇమాజినేషనే ఎంత అద్భుతంగా ఉంది. నాన్న, లోపల నేను యశ్వంత్, బయట ఆ సంయుక్త. డ్రీమ్ సీన్ ఎంత రొమాంటిక్ గా ఉందో తెలుసా నాన్న? ఏంటి నాన్న నా వంక అలా చూస్తున్నారు? నేను యశ్వంత్ డ్రీమ్ లో ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా? ఏది మీరు కూడా ఒకసారి అలా పైకి చూస్తూ మా ఇద్దరిని ఇమాజినేషన్ చేసుకోండి. అమ్మో బాబోయ్, ఇది నన్ను డ్రీమ్ లో కూడా వదిలిపెట్టడం లేదు. ఉండు తల్లి, నేను ఇంకొక టాబ్లెట్ వేసుకొస్తాను. ఏమైంది మా నాన్నకి? మేడం, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన పూర్తి బయోడేటా ఇందులోనే ఉంది మేడం. గుడ్, ఇన్ఫర్మేషన్ బాగానే సేకరించావు. అవును సురేష్, ఈ ఫైల్లో మెన్షన్ చేయని స్పెషల్ ట్రాక్స్ ఏమైనా ఆ ఎమ్మెల్యేకి లేవు కదా? స్పెషల్ ట్రాక్ అంటే ఒకటి ఉంది మేడం. మరి ఆ విషయం ఎందుకు ఇందులో మెన్షన్ చేయలేదు? అసలు ఆ స్పెషల్ మ్యాటర్ దేని గురించి? అది ఆ ఎమ్మెల్యే పర్సనల్ మేడం. ఏంటది? అది మేడం మ్యాటర్. గుడ్, చాలా గ్రౌండ్ వర్క్ చేసావు. ఇక నువ్వు స్టేషన్కి వెళ్ళు. అలాగే మేడం. రాము, ఆ ఎమ్మెల్యే ఇంటికి పోని. ఏమండి, హారతి తీసుకోండి. సత్యవతి, రవీంద్ర ఎక్కడ? 12 అయితే గాని వాడు నిద్రలే కూడా మీకు తెలుసు కదండి. సరే, రేపు మన పెళ్లి రోజు. మంత్రులు కార్యకర్తలతో రేపు ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాడు నిద్రలేవగానే అన్ని ఏర్పాట్లు చూసుకోమని వాడితో చెప్పు. ఏమండి, ప్రతి సంవత్సరం ఇలా మన పెళ్లి రోజున
ఇంత ఆర్భాడం చేయడం అవసరమంటారా? సత్యవతి, ప్రతి సంవత్సరం నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నావు. నేను దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను. అయినా నీకు నేను మళ్ళీ చెప్తాను. నా జీవితంలోకి నువ్వు అడుగుపెట్టిన తర్వాతే నేను ఎమ్మెల్యేనయ్యాను. ఈ పదవి, ఈ గుర్తింపు అంతా నీ భిక్షే సత్యవతి. చచా, ఏంటండి ఆ మాటలు? మీరు నా భర్తండి. కానీ నువ్వు మాత్రం నాకు దేవతవు సత్యవతి. అందుకే ప్రతిసారి నీకిష్టం లేకపోయినా మన పెళ్లి రోజున నాయకుల్ని, కార్యకర్తల్ని పిలిపించి మన పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరిపిస్తున్నాను. సరేలేండి, ఈ విషయంలో ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా మీరు వినరని నాకు తెలుసు. సత్యవతి, నాకు పార్టీలో చిన్న మీటింగ్ ఉంది, చూసుకుని వస్తాను. అలాగేనండి. ఏమండి, మీకోసం ఎవరో శర్వాణి అంట ఫోన్ చేశారు. ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. శర్వాణియా? అదెందుకు ఫోన్ చేసి ఉంటుంది నా కోసం? అదేంటండి, ఆ అమ్మాయి పేరు చెప్పగానే అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారెందుకు సత్యవతి? కంగారేమి లేదు. ఆ శర్వాణికి నాతో ఏం పని అని ఆలోచిస్తున్నాను. అసలెవరండి ఆ శర్వాణి? సత్యవతి, నేను ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పు. శర్వాణి అని ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసులకి, పొలిటీషియన్స్కి అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉండేదే కదా. మళ్ళీ ఈసారి ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నానని చెప్పు. ఇదిగో, నాకు పార్టీ ఆఫీసు నుండి ఫోన్లు వస్తున్నాయి. వెళ్ళొస్తా సత్యవతి. అలాగేనండి. ఏమే, వస్తున్నానే. ఇదిగో, నీ దగ్గరికే బయలుదేరాను. సరేనా? రేయ్, నువ్వు రావాల్సిన అవసరం లేదు. తాళమెట్టి. ఎమ్మెల్యే విజయ్ భాస్కర్. నమస్కారం ఆంటీ. నమస్కారం. నా పేరు శర్వాణి. ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడే ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళారమ్మా. నేనొచ్చింది ఎమ్మెల్యే గారి గురించి కాదంటీ, మీకోసం. నాకోసమా? లోపలికి రమ్మా. కూర్చోమ్మా. టీ, కాఫీ ఏమైనా? టైం లేదాంటీ, మీరు కూర్చుంటే మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. చూడమ్మా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎమ్మెల్యే గారి భార్యతో ఏం పని ఉంటుందో నాకర్థం కావట్లేదు. బహుశా నువ్వు ప్రమోషన్, ట్రాన్స్ఫర్ గురించి ఏదైనా రికమెండేషన్ కోసం వస్తే నేను సారీ తప్ప ఏమీ చెప్పలేను. మీరేంటో, మీ నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాట చాలు. కానీ నేను వచ్చింది నా గురించో లేక మీ గురించో మాట్లాడడానికి కాదు, మీ ఆయన గురించి ఆంటీ.
దేని గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? రీసెంట్గా నా మీద కోపంతో నా ఫ్రెండ్ రేణుక పైన మర్డర్ అటెంప్ట్ చేయించారు ఆంటీ మీ ఆయన. సారీ అమ్మా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నా భర్త లాంటి వారు కాదు. పైగా ఒక ఆడపిల్లని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. మీ దగ్గర నుండి ఇదే ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆంటీ. కానీ మీ భర్తపైన మీకున్న నమ్మకం ఒక అబద్ధం, ఒక అబద్ధం, ఒక అబద్ధం, ఒక అబద్ధం, ఒక అబద్ధం, ఒక అబద్ధం. ఇదిగో నాయనా, వెంటనే నాకు మంచి సంబంధం చూడండి. అమ్మా, మీరేం ఆలోచించి బాకండి. ఒక మంచి తింగరోణ్ణి వెతికి పెట్టండి.